క్రేజ్ ను ఆసరాగా చేసుకుని టికెట్లు బ్లాక్ అమ్ముతున్న బుట్టా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ ఉప్పల్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం రావడంతో మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి పర్యవేక్షణలో ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ సారథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద ఎస్ఐ ఏ మాధవ్ రెడ్డి టీం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. తార్ వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన ప్రకాశం జిల్లా పల్కూరు గ్రామానికి చెందిన గట్టమనేని అశోక్, కంకనాల దినేష్, సింగంనేని వేణుమాధవ్లను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరిలో ఒకరు రియల్టర్ కాగా ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు. ఈజీగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ ముగ్గురు ఐపీఎల్ క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలని భావించారు. గూగుల్ నుంచి జడ్జిలు, మంత్రులు గవర్నర్స్ లెటర్ హెడ్లను డౌన్లోడ్ చేసేవారు. వారి సంతకాలు ఫోర్జరీ చేసి హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్స్ కు సమర్పించేవారు. వివిఐపీల కోటాలో ఖరీదైన కాంప్లిమెంటరీ టికెట్లు పొంది వాటిని క్రికెట్ అభిమానులకు భారీ ధరకు అమ్ముతున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి 1,10,000 విలువైన 5 ఐపీఎల్ టికెట్లు, అలాగే మహీంద్రా తార్ వాహనం, 5 మొబైల్ ఫోన్లు, 5 ఫోర్జరీ లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచామని, ఈ బుట్టాలో సభ్యులైన చెన్నైకు చెందిన ఆశీష్, సెంథిల్, తాన్సిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.